గుడ్ మార్నింగ్ అండి. యాస్పిరెంట్స్కి మరొకసారి గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక టాపిక్, గద్దర్ పార్టీ విప్లవ ఉద్యమాల్లో ఒక కాన్సెప్ట్ అండి. గద్దర్ పార్టీ, భారతదేశంలో గద్దర్ పార్టీ, విదేశాల్లో గద్దర్ పార్టీ. ఈ టాపిక్ రెండిటికి కలిపి ఉంటుంది. గద్దర్ అంటే ఏంటంటే తిరుగుబాటు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. గద్దర్ అంటే తిరుగుబాటు. భారతదేశంలో గద్దర్ ఉద్యమాన్ని నడిపించి లాలా హర్దయాల్. అలాగే ఆంధ్రప్రదేశ్లో దర్శి సెంచయ్య. విదేశాల్లో గద్దర్ ఉద్యమాన్ని ప్రారంభించింది సోహన్ సింగ్ బగ్నా మరియు లాలా హర్దయాల్. ఇందులో సోహన్ సింగ్ బగ్నా కార్యదర్శి, లాలా హర్దయాల్ ప్రెసిడెంటు. 1913 శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో గద్దర్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. గద్దర్ అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీళ్ళు దేంతో ఇన్స్పైర్ అయ్యి అంటారంటే 1893 చికాగో సమావేశంలో వివేకానంద స్పీచ్ ఇచ్చాడు. భారతదేశ గొప్పతనం గురించి, విదేశీ పాలనలో మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం ఏంటి అని. దాంతో వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఇంకెవరైనా ఉన్నారా ఏంటి ఈ గద్దర్ పార్టీతో? ఇంకెవరైనా ఉన్నారా మనుషులు అనేసి అంటే కర్తార్ సింగ్, పంజాబ్ చెందిన వ్యక్తి. ఒక ఆయన ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈ ఉద్యమం చేశారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. అంటే ఎవరికి సాయశక్తిలా ఉంటే అంతవరకు పోరాటం చేశారు. అందుకని మనకు కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ప్రశ్న అనేది ఉండదండి. పోటీ పరీక్షల్లో ఒక టాపిక్ని, ఆ టాపిక్ మనం పూర్తిగా నేర్చుకోవాలి. ఇందులో కానిది ఏది, ఇందులో సరైనది ఏది, ఇందులో లేని వాళ్ళు ఎవరు అన్నది మనం ఒకసారి దాన్ని పూర్తిగా అనలైజ్ చేసుకోవాలి. సో వీళ్ళందరూ కలిసి అటు విదేశంలోనూ ఇటు భారతదేశంలోనూ రెండు వైపులా కలిసి ఉద్యమాలు స్టార్ట్ చేశారు. గద్దర్ ఉద్యమం అని చెప్పి. ఈ గద్దర్ ఉద్యమం వల్ల మనకి యావత్ భారతదేశం మొత్తం 1915లో తిరుగుబాటులో పాల్గొనడానికి ఒక అవకాశం కల్పించారు. ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలాగే విదేశాల్లో కూడా విప్లవాలు చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో ఇది ఇందులో ఉన్న ఒక చిన్న కాన్సెప్ట్ గద్దర్. కానీ ఇయర్ ఇంపార్టెంట్ అండి. 1913 ఇయర్ ఇంపార్టెంట్. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. సోహన్ సింగ్ బగ్నా, లాలా హర్దయాల్. సోహన్ సింగ్ బగ్నా, లాలా హర్దయాల్. సో వీళ్ళు ప్రధానంగా యుఎస్ఏకి చెందిన కాన్సెప్ట్లో వీళ్ళు ఏర్పాటు చేస్తారు. దర్శి సెంచయ్య మన ఆంధ్ర నుంచి వెళ్ళి గద్దర్ పార్టీలో చేరాడు. ఇది గొప్పతనం. మన ఆంధ్ర నుంచి వెళ్ళి గద్దర్ పార్టీలో చెల్లి అక్కడ తిరుగుబాటు కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఈరోజుకి ఉన్న కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. యాస్పిరెంట్స్కు చిన్న సలహా, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, నా వీడియో చూస్తున్న వాళ్ళు, నేను మిగతా అన్నసరి వాయిస్ను పెట్టను, మీ టైం వేస్ట్ చేయను. త్వరలో ఈ విప్లవ ఉద్యమాలు అయిపోయిన వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్ ఆ రెండింటి మీద వీడియోలు చేస్తానండి. సో ఇందులో అభ్యర్థులకు నా కంటెంట్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటు డైలీ 3 ప్రశ్నలు షార్ట్ వీడియో పెడుతున్నాను. ఒక్కోసారి దానికి ఆన్సర్లు పెట్టట్లేదు వాంటెడ్. కానీ ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు చదివి ఉంటారు, కొంతమంది చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఎమ్మడెట్ గుర్తొస్తుంది అని చెప్పి ఆన్సర్లు పెట్టట్లేదు. ఒకసారి ఆ షార్ట్ వీడియోని ఒకసారి చూడండి. షార్ట్ వీడియో డైలీ ఒకసారి చూడండి. సో ఇది ఓకే. థ్యాంక్ యూ. ఉంటానండి.